డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి సందర్భంగా వారు చేసిన సేవలు నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన దానికి అనుగుణంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నారు. అందులో ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజంగా కూడా ఏదైతే అంబేద్కర్ గారు రాసించిన యొక్క రాజ్యాంగాన్ని ప్రజలకు అందించే దిశగా ముందున్నారంటే భారతీయ జనతా పార్టీ వారి యొక్క భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎక్కడైతే జన్మించిండో, ఎక్కడైతే చదువుకున్నారో, ఎక్కడైతే వారు తిరిగినో నిజంగా వారి యొక్క ఉన్న దాదాపు సుమారు 6 యొక్క పంచతీర్థాలుగా చేసి అక్కడ కూడా కోట్లాది రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి మరి వారిని నిరంతరం సృష్టి ఉన్నంతకరం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు తీసుకునే విధంగా ఈరోజు నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి చేస్తున్నారని దానికి నిదర్శనం. ఎందుకంటే మొన్న ఇప్పుడు పార్లమెంట్లో చూసాము, స్వాతంత్రం వచ్చిన నుండి ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఏ రోజు కూడా పార్లమెంట్లో వారి విగ్రహాన్ని పెట్టలే. కానీ మా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు పెట్టి ఇప్పుడు ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలను ప్రతి వ్యక్తి పార్లమెంట్కి పోయేవారు వారి యొక్క చరిత్రను పూర్తిగా మరి చదివే విధంగా గుర్తించే విధంగా చేశారు. కాబట్టి వారి యొక్క 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు చేసుకున్నాము. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర గారు మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజానీకమంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సంవిధానాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి కుహానా రాజకీయ శక్తులు ఎవరైతే కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారో రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భం కావచ్చు, పార్లమెంట్లో అడుగు పెడుతున్న సందర్భం కావచ్చు, రాజ్యాంగానికి మొక్కి మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రతిన పూనిన మహనీయుడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదుగుతున్న దేశం. అనేక వైవిధ్యాలతో కులాలతో మతాలతో ఉన్నటువంటి దేశాన్ని 75 సంవత్సరాలుగా ఇవాళ సర్వే జనే సుఖినో భవంతున్నటువంటి దేశంలో ఇవాళ అందరినీ గొప్పగా ఆదరిస్తున్న, అందరినీ గొప్పగా చూసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు అనేక విషయాలు ప్రస్తావించినప్పటికీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పింది పదే సమస్త సంపద, ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పినటువంటి మహనీయుడు, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సభ సందర్భంగా మరోసారి ప్రపంచంలోనే ఇంత గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగం అందించిన మహనీయుడి యొక్క ఆశయాలని మననం చేసుకొని వాటిని అమలు చేయడం కోసం మనందరం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా నివేదిస్తూ ఇవాళ వారికి ఘనంగా భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళులర్పిస్తారు.